వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన, తొలకరి పలకరింపుతో సర్వత్రా హర్షం. పెద్దపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్ కోయా శ్రీహర్ష. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని నిర్ణయం. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలి. పోలీసులకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశం. సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. పిడుగుపాటుకు రేపాకలో గొర్రెల కాపరి మృతి. పశువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు జగిత్యాల జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి జగిత్యాల జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియమ నిబంధనల ప్రకారమే పశువుల రవాణా జరగాలని, అనుమతి పత్రాలు లేకుండా ఆవులు దూడలను రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలుగునూరులోని సిఓఈ తరలించవద్దని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేసి ప్రభుత్వ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఓని తరలించవద్దని 12 గురుకులాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు. ధర్నాల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడుతూ అలుగునూరులోని సిఓ తరలించడాన్ని, బైపీసీ కోర్సును ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 12 గురుకులాలను ఎత్తివేయడంతో పాటు సిఓ తరలించడం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ జువ్వాడి చొక్కారావు వర్ధంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రజితారెడ్డి, సీనియర్ నాయకులు పాల్ ప్రవీణ్ చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చొక్కారావు విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, ముల్కల ప్రవీణ్తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీతి నిజాయితీకి మారుపేరు చొక్కారావు అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఎంతో కృషి చేశారని తెలిపారు. నేటి తరం రాజకీయాలకు దిక్సూచి జువ్వాడి చొక్కారావు అని తెలిపారు. చివరి వరకు విలువలతో కూడిన రాజకీయం చేసిన ఆ మహనీయుణ్ణి కరీంనగర్ ప్రజలు ఎన్నటికీ మరువలేరని తెలిపారు. నీతికి నిజాయితీకి నిలువుటద్దం, మరి రైతుల పక్షపాతి, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్కరణలకు ఆనాడు తెలంగాణ ఉద్యమం, మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్గా, 3 సార్లు ఎంపీగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన కురిసింది. ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో గొర్రెల కాపరి దాసరి లక్ష్మణ్ మృతి చెందారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసరంలో పాడి గేదె మృతి చెందింది. జగిత్యాల జిల్లా మలయాళ మండలం తాటిపల్లిలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగుపడి జేరిపోతుల రవి ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లో విద్యుత్ వైరింగ్ కాలిపోయింది. భారీ శబ్దానికి ఇంటిపై పెచ్చులు కోలి ఇంట్లో ఉన్న మహిళ సుమలతకు గాయాలయ్యాయి. చెవులు వినపడకుండా పోయాయి. సుమలతతో ఉన్న 2 చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరువాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేములవాడ అస్తవ్యస్తంగా మారింది. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారి, జాతర గ్రౌండ్లో రహదారిపై వరద ప్రవహించింది. ఆలయ పరిసరాలు జలమయం కావడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూసిన కొండ్రికర్ల గ్రామ ప్రజల కల నెరవేర్చానని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం కొండ్రికర్ల వాగుపై వంతెన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6,80,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న కొండ్రికర్ల బ్రిడ్జికి మహర్దశ వచ్చిందని, ఎలక్షన్ సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జువ్వాడి నరసింగరావు నేడు బ్రిడ్జ్ నిర్మాణానికి 6,80,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గెలుపైన ఓటమైనా ప్రజలకు సేవ చేయడమే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనే నినాదంతో ముందుకు నడుస్తున్న జువ్వాడి బ్రదర్స్ కు కొండ్రికర్ల గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదే విధంగా పంచాయతీరాజ్ మాత్యులు సీతక్క గారి సహకారంతో గత 15 నెలల నుంచి ఈ కొండ్రికాయల బ్రిడ్జ్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నది. అందులో భాగంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి ఇది కొన్ని దశాబ్దాల కోరిక. కొండ్రికాయల బ్రిడ్జ్ అన్నది ఎన్నో గ్రామాలకు లింక్ రోడ్ అవుతా ఉన్నది. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గొల్లపల్లి మండలంలోని కోసనపల్లి శ్రీ కాలభైరవ దేవాలయంలో అమావాస్య మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కోసనపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాలభైరవ దేవాలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. శనిదేవుడి జన్మదినం అమావాస్య మంగళవారం విశేష దినాన్ని పురస్కరించుకొని కాలభైరవ దేవాలయంలో భక్తులు స్వామివారికి కూష్మాండ హారతి సమర్పించారు. గొల్లపల్లి, జగిత్యాల తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాలభైరవుడికి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు సాయి మాట్లాడుతూ, వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే నరఘోష శత్రుబాధలు తొలగి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ప్రతి ఆదివారం, మంగళవారం, అమావాస్య, అష్టమి రోజుల్లో స్వామివారికి విశేష పూజలను నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము ఇది కొత్తపల్లి గ్రామము, రంగదామునిపల్లె. మరి ఇది గొల్లపల్లి మండలంలో జగిత్యాల జిల్లాలో ఈ స్వామివారి ఇక్కడ నెలకొని ఉన్నారు. ఇక్కడ ఈ స్వామివారి దేవాలయంలో ప్రతి ఆదివారము, మంగళవారము మరియు పౌర్ణమి తదుపరి వచ్చు అష్టమి రోజున, అలాగే అమావాస్య పర్వదినమున విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అలాగే భక్తులందరి యొక్క అనేకమైనటువంటి సమస్యలు, బాధలు. తెలంగాణలో కమ్యూనిస్టుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంలేని సాంబశివరావు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు కరీంనగర్లో జరిగే సిపిఐ జిల్లా మహాసభలను ఎమ్మెల్యే సాంబశివరావు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డితో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సిపిఐ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల కృషి ఫలితమేనని తెలిపారు. కేసీఆర్ తమతో జతకట్టి అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కినట్లు వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ను ఊడగొట్టే సత్తా మాకు ఉందని చెప్పినట్లే కేసీఆర్ను గద్దె దింపమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరించి ప్రశ్నించే గొంతుకను హరించే విధంగా వ్యవహరిస్తే ఎవరికైనా కేసీఆర్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూడా తూచా తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఏం చెప్పిందో ఎవరికి తెలవదు, కానీ ఒక మాట అయితే తెలిసిపోయింది. నువ్వు బాగానే చేసావు, కానీ కొన్ని ఆ బీజేపీ గట్టిగా ఎందుకు తెట్లేదే అంతే అర్థమైపోయింది. బీజేపీకి వీరికి లింక్ ఉందని వాళ్ళ బిడ్డ బయట పెట్టేసింది. వాళ్ళ తగు లేదు, మనకేం తగు. అందుకని మనం కలిసే ఉందాం, ఐక్యంగా ఉందాం, జిల్లా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దాం. కరీంనగర్ పోరాట గడ్డ ఇది, కరీంనగర్ జిల్లాయే పోరాట గడ్డ. పెద్దపల్లి జిల్లా చింతపల్లి రాంపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పగించాలని నిర్ణయించారు. జూన్ 10లోపు మంత్రి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరిగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ సముదాయం వద్ద ప్రజాప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ ఉన్న చిన్న పనులను పూర్తి చేసి ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు జూన్ 2న అప్పగించాలని కలెక్టర్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించి ఇండ్లు శుభ్రం చేయించాలని, ప్రతి ఒక్కరికి ఓనర్ పేరు మీద విద్యుత్ మీటర్ మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ 10లోపు గృహప్రవేశాలు మంత్రి చేతుల మీదుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే విజయ రమణారావు సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, తిమ్మపూర్ గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్లను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, తిమ్మపూర్ గ్రామాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ సెంటర్లను ఈరోజు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. మహిళలకు ప్రతి మంగళవారం ఉచిత పరీక్షలు చేస్తున్నారని, ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు అవసరమైన సుమారుగా 150 పరీక్షలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు 20 లక్షలు సరిపోనందున అవసరమైన నిధులను ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, డాక్టర్ అంజిత్ రెడ్డి, వైద్యాధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు
లేకపోతే పాపం ఎకరం లేనోడు కొద్దిగా బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టుడు. అప్పుడు సేట్లు ఉంటుంది ఊర్లో, తాకట్టు జల పెట్టంగా తాకట్టు పెట్టుకుంటుండే, రాయించుకుంటుండే, మీకు అప్పిస్తుండే. ఆ 3 రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. సన్నధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో ధర్నా రాస్తారోకో చేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న రకం వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మొలకొచ్చిన ధాన్యం పురుగుల మందు డబ్బాలతో ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్పై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నెలలు గడుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. సన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం మొలకలొచ్చిందని తెలిపారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యం పండించాలని 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కదలమని భీష్మించారు. త్వరగా కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగి చేస్తామని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాలు సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడరు గాని ఇప్పటి వరకు. కరీంనగర్ జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ టెస్టులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులకు, వ్యాన్లకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని ఆర్టీఓ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించారు. ఎంవీఐ రవికుమార్ స్కూల్ బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ తనిఖీ చేశారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన సీనియర్ డ్రైవర్లను పెట్టుకోవాలని సూచించారు. బస్సులు కండిషన్, టైర్లు, హెడ్ లైట్లు బాగుండాలని, ఎమర్జెన్సీ ఎగ్జిట్, పిల్లలు దిగడానికి వీలుగా బస్సు ఫుట్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వరని తెలిపారు. జూన్ 15లోగా అన్ని బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని, ఫిట్నెస్ లేకుంటే జరిమానాతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. బండి ఫిట్నెస్, బండి కాగితాలు, ఇన్సూరెన్స్, పొల్యూషను, డ్రైవర్ లైసెన్సు, 60 సంవత్సరాల లోపల డ్రైవర్నే పెట్టుకోవాలి. డ్రైవర్కి అప్పుడప్పుడు 6 నెలలకోసారి ఫిజికల్గా మెడికల్ చెకప్ చేయించుకోవాలి. టోటల్గా ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ జిల్లాలో? టోటల్గా దాదాపుగా 500 బస్సులు దాకా ఉన్నాయి. 15 సంవత్సరాల అయిన బస్సులకి ఫిట్నెస్ కాదు. ఒకవేళ వాళ్ళు 15 సంవత్సరాల అయిన బస్సులు రోడ్డు మీదకి ఎక్కిన వేళ వాళ్ళకి పట్టుబడితే బండి సీజ్ చేసి జప్తు చేయబడుతుంది. మల్లాపూర్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని, అనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అన్నారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో మల్లాపూర్ మండల కేంద్రం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 14,74,000 రూపాయల విలువ గల 40 సీఎంఆర్ఎఫ్ చెక్కులను జువ్వాడి నరసింగరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందజేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఇంత తొందరగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు వచ్చేవి కావని, ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను త్వరగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టి భారతదేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమైన నిర్ణయమని, కులగణన త్వరగా చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణనకు అనుకూలంగా రిజర్వేషన్లను చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాదాపు 14,40,000 రూపాయలు, 14,74,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది అయి ఆర్థికంగా దోచుకొని లేని వాళ్లకు మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది. గత 15 నెలల నుంచి. కరీంనగర్ జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు.
అధికార పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. కేసీఆర్ తమ్ముళ్లుగానే కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2 రోజుల పాటు కరీంనగర్లో జరిగిన సిపిఐ 23వ జిల్లా మహాసభలు ఈ రోజు ముగిశాయి. మహాసభల ముగింపు సందర్భంగా జిల్లా కార్యదర్శిగా పంజాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మహాసభకు హాజరైన కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు మాతో చేతులు కలిపి మునుగోడులో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కేసీఆర్ మాట మార్చి అహంకారంతో విర్రబిగిపోయారని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీ గెలుపు ఓటములను శాసించే పార్టీ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించడం, కాంగ్రెస్ను అధికారంలోకి రావడానికి సిపిఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. అదే బీఆర్ఎస్ వైపు ఉంటే వాడికి వచ్చేది ఆ విశ్వాసం కొద్ది తేడా ఓడిపోయింది. అట్లా కరీంనగర్ జిల్లాలో కానీ లేకపోతే ఇటు మన కోల్ బెల్ట్ ఆదిలాబాద్ జిల్లా కానీ ఇది ఎక్కడైనా తీసుకోండి, అటు ఖమ్మం కానీ నల్లగొండ కానీ అనేక జిల్లాల్లో కమ్యూనిస్టులు ప్రభావితం చేయగలిగే గొప్ప శక్తివంతమైన పార్టీ ఇప్పుడు కూడా. దురదృష్టం మనం సొంతంగా గెలవలేకపోతున్నాం. మనం సొంతంగా దీన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు ఎక్కడికి గెలవలేరు కదా, మనకి ఎట్లా కూడా పొత్తు ఉంటారు లేదు లెక్కల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్కి మనం కరీంనగర్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి తెలుగు అభిమానులు నివాళులర్పించారు. ధర్మపురి నందికూడల్లో టీడీపీ పతాకాన్ని ఎగురవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు తమ్ముళ్ళు కరీంనగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాడపు ఆగేతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించే నాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. పసుపు రైతులే ధ్యేయంగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ కేంద్రంగా తీవ్ర కృషి చేసి జాతీయ పసుపు బోర్డును సాధించారని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు కార్యాలయం కోసం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమానికి రూపాయి కేటాయించలేదని విమర్శించారు. పసుపు రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ఎంపీ అరవింద్ బోర్డు సాధించడాన్ని ఓర్వలేక మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల నాటి నుంచి అరవింద్ పసుపు బోర్డు సాధించే సంకల్పంతో ప్రతిరోజు శ్రమించారన్నారు. ఎన్నికల సమయంతో తాను వద్దని వారించిన పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ చివరకు బోర్డును సాధించి నిజామాబాద్లో ఏర్పాటు చేయించారన్నారు. గతంలో ఎన్నడూ పసుపుపై చర్చ జరగలేదని, అరవింద్ చిత్తశుద్ధి కారణంగానే పసుపు ధర బోర్డుపై చర్చ ప్రారంభమైందన్నారు. బోర్డు కోసం మహారాష్ట్ర, తమిళనాడు పోటీ పడినప్పటికీ అరవింద్ 2 నెలలు ఢిల్లీలోనే ఉండి తెలంగాణకు తీసుకువచ్చారని కొనియాడారు. అలాగే పసుపు ధర తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి అరవింద్ కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి పసుపు దిగుమతి కాకుండా చర్యలు తీసుకున్నారన్నారు. విలేకరుల సమావేశంలో ఈ మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని బాండ్ పేపర్ రాసిన తర్వాత 5వ రోజు నుంచే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండి మా తాతలు కలగన్నరు, మా తండ్రులు సాధించాలని తపన పొందారు. 5 దశాబ్దాల కిందటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఇందూరు గడ్డ మీద, ఇందూరు నుంచి జగిత్యాల దాకా ఏదైతే పసుపు పంట వేస్తారో వేసే ప్రతి రైతు కళ్ళల్లో కల ఇది. ఎంతోమంది రైతులు దీనికోసం మాలలేసుకున్నట్టు దీక్షలు చేసిరు, ఉద్యమాలు చేసిరు. 170 పైచీలుక రైతులు పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి ఈ దేశాన్ని మొత్తానికి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ వారు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4,753 ఎకరాలు మరియు ఇతర పంటలు 477 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ గురుకుల పాఠశాలలోని వాచ్మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారు. ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్న పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయవలసి వస్తుందన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తక్షణమే ఆ అధికారిని తప్పించాలని, నెలకు మెయింటెనెన్స్ ను డబ్బులు పాఠశాలకు ఇవ్వాలని, పిల్లలతో పని చేయించడం ఆపివేయాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు, చదువు మాత్రమేనని, ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని, సమాజంలో రుగ్మతలు అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందని, కోటిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఒక విద్యార్థి చదువు ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు మౌలిక వసతులు కూడా బాగుండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు చదువులు వద్దు, కుల వృత్తులే మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని, దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్టుగా మాజీ సీఎం వ్యవహరించారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, కానీ రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్ళు ఒక చోట ఓడిపోతే మరో చోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. సమాజంలో రుగ్మతలు అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు. అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. 6 నెలలు కూడా విరామం లేకుండా వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని సీఎం విమర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరువాన, తొలకరి పలకరింపుతో సర్వత్రా హర్షం. పెద్దపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్ కోయా శ్రీహర్ష. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని నిర్ణయం. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలి. పోలీసులకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశం. సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. పిడుగుపాటుకు రేపాకలో గొర్రెల కాపరి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.